హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్కే ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజు మన కెమిస్ట్రీ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే ఫండమెంటల్ పార్టికల్స్ ఆఫ్ యాటంలో ఉన్న ఫండమెంటల్ పార్టికల్స్ గురించి డేటా ఇవ్వడం జరుగుతుంది. ఈ డేటా అనేది నీట్ ఎగ్జామినేషన్స్ అండ్ జేఈ ఎగ్జామినేషన్, అలానే బోర్డ్ ఎగ్జామినేషన్స్, ఎంసెట్ ఎగ్జామినేషన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ డేటా. ఈ డేటా లేకుంటే మనం అటామిక్ స్ట్రక్చర్లో ఉన్న సింప్లిఫికేషన్ పార్ట్, ప్రాబ్లమేటిక్ పార్ట్ ఫుల్ఫిల్ అవ్వదు. ఓకేనా? ఈ డేటా వెరీ ఇంపార్టెంట్ డేటా. అండ్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, విచ్ ఫండమెంటల్ పార్టికల్ హ్యావ్ ద హైయెస్ట్ స్పెసిఫిక్ ఛార్జ్ అని క్వశ్చన్ అడిగితే, లేకుంటే డైరెక్ట్ స్పెసిఫిక్ ఛార్జ్, వాట్ ఈస్ ద స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, వాట్ ఈస్ ద స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్, అలాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా ఇందులో ఉంటాయి. జస్ట్ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్స్ ఆఫ్ ఆటమ్. ఓకే, ఒకసారి చూడండి. క్వశ్చన్ టైప్ వెరీ సింపుల్, ఈజీ మెథడ్లో మనం డిస్కస్ చేస్తాం. క్వశ్చన్ టైప్ మెథడ్లో జస్ట్ క్వశ్చన్ టైప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. హూ డిస్కవర్స్ ద ఎలక్ట్రాన్? జెజే థామ్సన్. Electron discovered by using which operator? Cathode ray tube operator. ఇదే cathode ray tube. ఈ cathode ray tube లో ఏం లేదు, గ్లాస్ ట్యూబ్. ఈ గ్లాస్ ట్యూబ్లో ఒక దగ్గర cathode ఉంటుంది, ఇంకో దగ్గర యానోడ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి హై వోల్టేజ్, ఇక్కడ కూడా ఉంది వోల్టేజ్ అండ్ ప్రెజర్ ఇన్ cathode ray. ఎంత మనం వోల్టేజ్ వాడతాం, ఎంత ప్రెజర్ యూజ్ చేస్తాం, 10 కిలోవాట్ టు కిలోవోల్ట్ టు 20 కిలోవోల్ట్. చాలా హై వోల్టేజ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ హై వోల్టేజ్ యూజ్ చేయడానికి రీజన్ కూడా ఉంది. జనరలీ గ్యాసియస్ స్టేట్ పార్టికల్స్ ఉంటాయి, అంటే ఇన్సైడ్ ఒక ఎయిర్ ఎట్ వెరీ లో ప్రెజర్, ఇక్కడ ఎయిర్ ఉంటుంది. ఈ ఎయిర్ అనేది యాక్చువల్లీ కండక్టివ్నెస్ వెరీ లెస్ కండక్టివిటీ ఉంటుంది. వెరీ లెస్ కండక్టివిటీ మనకి చూపిస్తుంది. దెన్ ఎలక్ట్రిసిటీ కెనాట్ పాసెస్ త్రూ air because of less conductivity. For increasing the conductivity of air, then it will easily allows the electricity easily allow చేస్తుంది. Then for after passing of electricity through the air, then we can easily identify discover the electrons and protons. That is okay, that's why high voltage will be used. মানে హై వోల్టేజ్ మనం యూజ్ చేసినట్టయితే మనకి అక్కడ కండక్టివిటీ ఆఫ్ ఎయిర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఓకేనా? సింపుల్. హూ డిస్కవర్స్ ద ఎలక్ట్రాన్? జెజే థామ్సన్. ఎలక్ట్రాన్ డిస్కవర్డ్ బై cathode ray tube. Not only for electron, for proton also same operator is used. ఓకేనా? హై వోల్టేజ్ 10 కిలోవోల్ట్ టు 20 కిలోవోల్ట్ అండ్ ద ప్రెజర్ ఈస్ వెరీ లో ప్రెజర్, 10⁻⁻5 mm ఆఫ్ మెర్క్యూరీ. ఓకేనా? నెక్స్ట్ పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టైప్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏముంది? స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్, వాట్ ఈస్ ద స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్? ఇది స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ -1.75 × 10⁸8 కూలుంబ్ పెర్ గ్రామ్. ఓకేనా? కూలుంబ్ పెర్ గ్రామ్. నెక్స్ట్, ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ -1.602 × 10⁻19 కూలుంబ్స్. అండ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ 9.1 × 10⁻28 గ్రామ్స్. అయితే ఈ ఎక్స్పెరిమెంట్లో వెరీ ఇంపార్టెంట్ నోట్, స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ నేచర్ ఆఫ్ గ్యాస్. థియరిటికల్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇండిపెండెంట్ ఎలక్ట్రాన్ డిస్కవరీ కాన్సెప్ట్లో స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ నేచురల్ గ్యాస్. ఓకే, నెక్స్ట్ ప్రోటాన్ గురించి. హూ డిస్కవర్స్ ద ప్రోటాన్? గోల్డ్స్టైన్. అండ్ ప్రోటాన్ ఈజ్ డిస్కవర్డ్ బై యూజింగ్ విచ్ ఆపరేటర్? సేమ్ cathode ray tube. ఓకేనా? Next, what is the specific charge of proton? 9.58 × 10⁻4 coulomb per gram. And charge of proton, electron charge, proton charge, both are same. అక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది అంతే. ఇక్కడ +1.602 × 10⁻19 coulombs. అండ్ ద మాస్ ఆఫ్ ప్రోటాన్ 1.6 × 10⁻24 గ్రామ్స్. అయితే ఇక్కడ మాస్ ఆఫ్ ప్రోటాన్కి మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్కి నియర్లీ ఒక రిలేషన్ ఇచ్చున్నాను. మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ బై 1836 టైమ్స్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇంకో నోట్ పాయింట్, స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ నేచురల్ గ్యాస్. ఇక్కడ నేచురల్ గ్యాస్ మాస్ మీద డిపెండ్ అవుతుంది. ఇది స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్. ఎలక్ట్రాన్ది ఇండిపెండెంట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, థియరిటికల్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ న్యూట్రాన్. హూ డిస్కవర్స్ ద న్యూట్రాన్?
హూ డిస్కవర్స్ ద న్యూట్రాన్? హూ డిస్కవర్స్ ద న్యూట్రాన్? ఓకేనండి, హూ డిస్కవర్స్ ద న్యూట్రాన్? అవన్నీ అది చాడ్విక్. డిస్కవర్ చేసింది ఎవరు అంటే న్యూట్రాన్ డిస్కవర్ చేసింది చాడ్విక్. ఎలా డిస్కవరీ చేశారంటే బొంబార్డింగ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. యాక్చువల్లీ ఈ హీలియం అయాన్ మనం ఏమని చెప్తామంటే ఆల్ఫా పార్టికల్ అని తీసుకుంటాము. ఈ ఆల్ఫా పార్టికల్, ఓకే, ఈ ఆల్ఫా పార్టికల్ బొంబార్డింగ్ మీన్స్ ఇంటరాక్ట్ విత్ అదర్ ఎలిమెంట్స్. ఓకే, హీలియం ఎలిమెంట్ ఉంది కదా, అది అదర్ ఎలిమెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఇక్కడ అదర్ ఎలిమెంట్ నేను ఏం తీసుకున్నాను అంటే బెరీలియం హీలియం ఇంటరాక్ట్ అవుతాయి, దట్ ఈస్ బొంబార్డింగ్ ఇంటరాక్షన్. ఓకే, అండ్ బెరీలియం తాలూకు అటామిక్ నెంబర్ 4 అండ్ హీలియం తాలూకు అటామిక్ నెంబర్ 2. అంటే అటామిక్ నెంబర్ 4 అంటే 4 ప్రోటాన్స్ ఉంటాయి, అటామిక్ నెంబర్ 2 అంటే 2 ప్రోటాన్స్ ఉంటాయి. ఈ రెండు కలిపితే 6 ప్రోటాన్స్ ఉంటాయి. 6 ప్రోటాన్స్ ఉందంటే అటామిక్ నెంబర్ 6 అనేది కార్బన్. అయితే కార్బన్ తాలూకా మాస్ వస్తుంది 12. అయితే ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే 9 మాస్, బెరీలియం తాలూకా మాస్ 9, హీలియం తాలూకా మాస్ 4. 9 + 4 13 రావాలి, బట్ కార్బన్ తాలూకా మాస్ 12. ఇక్కడ మనకి ఆ మాస్ అనేది ఒక యూనిట్ అనేది రిలీజ్ అవుతుంది, అదే మనకి న్యూట్రాన్. ఓకే, ఇది మనకి న్యూట్రాన్ రిలీజ్ చేస్తుంది ఆఫ్టర్ బొంబార్డింగ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ విత్ అదర్ ఎలిమెంట్స్. ఓకే, హియర్ బెరీలియం. ఓకేనా, ఇది వచ్చేసి న్యూట్రాన్ తాలూకా డిస్కవరీ. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ న్యూట్రాన్. వాట్ ఈస్ ద స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ న్యూట్రాన్? 0. అయితే ఇంతవరకు స్పెసిఫిక్ ఛార్జ్ అంటే ఏంటి అంటే E/m రేషియో ఆఫ్ E/m, అది మనకు వచ్చేసి స్పెసిఫిక్ ఛార్జ్. అయితే ఇక్కడ ఛార్జ్ మెయిన్ 0, ఛార్జ్ 0 వచ్చేసరికి ఈ న్యూట్రాన్ తాలూకు స్పెసిఫిక్ ఛార్జ్ కూడా 0 అయిపోతుంది. నెక్స్ట్ మాస్ వచ్చేసి 1.6 × 10⁻⁻24 grams. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మాస్ ఆఫ్ ప్రోటాన్ అండ్ మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఆల్మోస్ట్ నియర్లీ సిమిలర్ మాస్ అనేది కలిగి ఉంటుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.